ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మరలా దేవుని ఎదురుకు మనం ఇలా రావడం అనేది నిజంగా దేవుని యొక్క మహాకృప. రాత్రికాలం అంతా దేవుడు ఆయన కృపను మన మీద, మన కుటుంబం మీద అనుగ్రహించబడి ఉదయాన్నే లేచి ఆయన మొరపెట్టడానికి, ఈ రోజుని మనం దేవుడితో మొదలు పెట్టడానికి దేవుడు అనుగ్రహిస్తున్న ఈ కృపకై దేవుడికి మహిమ కలుగును గాక. స్టార్ట్ యువర్ డే విత్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రేయర్. మన రోజును దేవుని మాటతోనూ దేవుడికి మనం మొరపెట్టే ప్రార్థనతోనూ మొదలు పెడదామండి. ఈ రోజంతా తప్పకుండా చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్. నమ్మిన వారికి మెండైన దీవెనలు కలవు. మనం నమ్మి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని నమ్మి ఆయనకి ప్రార్థన చేస్తే, ఆయనకు మొరపెడితే తప్పకుండా మన బంధకాల నుండి ఆయన విడుదలను మనకు అనుగ్రహిస్తారు. ఆమేన్. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనము. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూద్దావు. ఆమేన్. దేవుని మహిమను మనం చూడాలంటే మొదటగా మనము నమ్మాలి. ఈ కార్యం కేవలం దేవుడి వలన మాత్రమే జరుగుతుంది. ఆయనకి సమస్తమును సాధ్యమే. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. నేను ఎలాంటి సమస్యనైనా, ఎలాంటి బంధకములనైనా, ఎలాంటి మొండి సమస్యలనైనా నేను కేవలము నా దేవుడితో మాత్రమే నేను మొరపెట్టి ఆ బంధకాల నుంచి నేను విడిపించుకోగలను అనే నమ్మకాన్ని నీవు కలిగి ఉన్నప్పుడు తప్పకుండా ఆ బంధకముల నుండి దేవుడు నిన్ను విడిపిస్తారు. దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగించి మాట్లాడుతున్నారు. లాజర్ గారి విషయంలో మరియాతో మాట్లాడుతున్నారు. నీవు నమ్మిక మాత్రము ఉంచుమో, నా మహిమను నీవు చూచెదవు. హల్లెలూయా. చనిపోయిన లాజర్ని బతికించడంలో దేవుడి మహిమను అక్కడ చూపించారు. దేవుడి మహిమను అక్కడ కనబరిచారు. నీకు నాకు కావలసిన కృప విషయంలో కూడా దేవుడు తప్పకుండా మహిమను కనపరుస్తారు. మనకు కావాల్సింది కేవలం ఆయన మీద నమ్మకం మాత్రము నీవు ఉంచుము. నువ్వు అద్భుతమైన కార్యాన్ని, ఆయన మహిమను నువ్వు తప్పకుండా చూస్తావు. మనలో ఉండవలసింది నమ్మకము. నా దేవుడి ద్వారా సమస్తము సాధ్యమే. నా దేవుడి ద్వారా నేను ఏదైనా సాధించవచ్చును. నా దేవుడే నాకు అనుకూలమైన సమయాన్ని అనుగ్రహించగలరు. నా దేవుడే నాకు నిత్య జీవాన్ని అనుగ్రహించగలరు. నా దేవుడే నన్ను నరకం నుండి తప్పించి నిత్య జీవంలోకి నడిపించగలరు అనే నీ ఒక నమ్మకాన్ని కలిగి ఉంటే, అట్టి రీతిగా నువ్వు ప్రవర్తిస్తే, అట్టి రీతిగా నీ ప్రవర్తన ఉంటే దేవుడు తప్పకుండా నీ బంధకాల నుండి విడిపిస్తారు. ఆయన మహిమను నీకు కనపరుస్తారు. ఆమేన్. ఎవరైతే దేవుడి మాట మీద మరి పరిపూర్ణంగా ఆధారపడతారో, ఆయన్ని దేవుడిగా చేసుకుని ఆయన వద్దకు పరిగెడతారో, దేవుడు వారిని తప్పకుండా ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన మాట యందు మనము నమ్మకాన్ని కలిగి ఉండాలి. నమ్మకస్తులకి దేవుడు మెండైన దీవెనలు అనుగ్రహిస్తారు. మనము నమ్ముదాం. దేవుడు మాత్రమే చేయగలడు. దేవుడు మాత్రమే విడిపించగలడు. దేవుడు మాత్రమే ఆరోగ్యాన్ని దయచేయగలడు. దేవుడు మాత్రమే మనకున్న ప్రతి సమస్య నుంచి విడుదల దయచేసి మనకి సమాధానాన్ని అనుగ్రహించగలరు. ఎక్కడ సంతోషం ఉందంటే కేవలం దేవుడిలో మాత్రమే మనకి సంతోషం ఉందండి. మిగిలినవన్నీ కూడా శాశ్వతమైన ప్రేమ ఏదైనా ఉందంటే కేవలము దేవుడు మన మీద చూపిస్తున్న ప్రేమ మాత్రమే శాశ్వతమైన ప్రేమ. ఈ శాశ్వతమైన ప్రేమ కోసం దేవుణ్ణి వెంబడిద్దాము. ఆయన్ని దేవుడిగా చేసుకున్న జనులు గొప్ప సంతోషాన్ని చూస్తున్నారు. అట్టి సంతోషాన్ని మనందరం కూడా చూద్దాం. నమ్మకాన్ని ఉంచుదాము. మనకు కలిగిన ఇబ్బంది ఏమైనా, సమస్య ఏదైనా కానీ మన నమ్మకంతో దేవుడిలో మన కుటుంబాలను కట్టుకొని జ్ఞానం కలిగి నడుచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం తండ్రి. నమ్మిక మాత్రము నీవు ఉంచి నా మహిమను నీవు చూచేదమని మీరు మాట్లాడుతున్నారు ప్రభా. మీ మహిమను మేము ఎప్పుడు చూచినట్లునైనా మీ మీద నమ్మకం కలిగి మేము జీవించినట్లు మీరు సహాయం చేయండి. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని నేను విడిపించండి అయ్యా. సమాధానపరచండి, ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థపరచండి ప్రభా. ఈ లోకంలోనైనా మీకంటేనైనా దేవాస్తోత్రంనైనా ఉన్నతమైన ప్రేమ మా మీద ఎవరు చూపించలేరు ప్రభా. శాశ్వత ప్రేమతోనైనా మీరు మమ్మల్ని ప్రేమించుచున్నారు తండ్రి. మీకు స్తోత్రాలయ్యా.
మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని సెలవిస్తున్నారు కదా ప్రభువా. మిమ్మల్ని ఆశ్రయించిన వారిని నేను మీరు విడిచిపెట్టే దేవుడు కాదు కదా ప్రభువా. మెండైన దీవెనలతో తృప్తిపరుస్తున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రార్థనకు తగిన సమాధానాన్ని అనుగ్రహించండి అయ్యా. వారి మొరని మీరు ఆలకించినైనా విడుదల దయచేయండి. బంధకాల నుంచినైనా మీ కృపను అనుగ్రహించండి ప్రభువా. సమాధానాన్ని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని మేలులతో తృప్తిపరిచి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనుగ్రహించండి. ఈ సమయంలో బలహీనంగా ఉన్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. గర్భంతో ఉన్న వారికి నెల నిండంత వరకు మీకు ఆపదల కృప అనుగ్రహించండి. చంటి బిడ్డలను యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. 10th క్లాస్ ఇంటర్మీడియట్ రిజల్ట్ విషయంలో అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించండి. ఏ బిడ్డ ఒత్తిడికి లోను కాకుండా, ఏ బిడ్డ డిప్రెషన్ లోను కాకుండా, ఎటువంటి అఘాయిత్యాలకు పాలు పడకుండా నన్ను జ్ఞానం కలిగి జీవించినట్లు మీరు సహాయించండి. ప్రతి ఒక్కరూ ఉన్నతమైన స్థానంలోనైనా స్థిరపడినట్లు రిజల్ట్ విషయంలో కృపను అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించుదేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. వారికి మరొక సంవత్సరం దయా క్రీడం ధరింపచేసినందుకు మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు ప్రయాణం అంతటి నేనైనా క్షేమాన్ని అనుగ్రహించండి. ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారి ప్రయాణాల్లో నీ రాకపోకలు ఏంది యెహోవా నిన్ను కాపాడిన వాగ్దానం నెరవేర్చండి. ఎవరికి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తకుండా మీరే సహాయించండి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్లనే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఏమి లేకుండా పసిబిడ్డలకు వృద్ధులకు కాపుదల కృపను గ్రహించండి అయ్యా. ప్రతి ఒక్కరి గుండెని నైనా బలపరచండి అయ్యా, బాగు చేయండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగిస్తారని విదేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. విదేశీ ప్రయాణాలను జ్ఞాపకం చేసుకోండి. విదేశాల్లో అనేక మంది జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారయ్యా, అట్టి వరకు విడుదల దయచేయండి. మీ కాపుదల కృపను గ్రహించండి. అధికారులు కటాక్షం పొందుకున్నట్లు మీరే సహాయించండి. ప్రతి ఒక్కరిని నేను మేలుతో తృప్తిపరుస్తారని వ్యవసాయదారులని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాతావరణాన్ని అనుకూలపరచండి. ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డలను నేను మీ పాదాలకు అప్పచెప్తున్నామయ్యా. సేవకులను జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచర్యలు జ్ఞాపకం చేసుకోండి. మందిరం విషయంలో కృపను అనుగ్రహించండి అయ్యా. ప్రతి ఒక్కరూ ఐక్యమత్యం కలిగిన అయినా సహోదరుల వలె జీవించినట్లు మీరు సహాయించండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగిస్తారని మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరునైనా వారి రోజుని ప్రార్థనతోనూ మీతో గడపడం ద్వారా మొదలుపెట్టి అద్భుతమైన కార్యాలు పొందుకున్నట్లు మీరే సహాయం చేస్తారని సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ప్రతి ఒక్కరూ మీ రోజుని దేవుడితో మొదలు పెట్టండి. దేవుడి వాక్యాన్ని వినండి. ప్రార్థనలో ఏకీభవించండి. అద్భుతమైన కార్యాలు మీరు పొందుకుంటారు. ఏది శాశ్వతం అంటే దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతం. ఏది మంచిదంటే దేవుని స్తుతించడం మాత్రమే మంచిది. ఉదయాన్నే లేవగానే ఆయన కృపను తలుచుకుని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది ఎంతైనా అవసరం. అది మాత్రమే మంచిది. కాబట్టి మనందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఇచ్చిన జీవానికి ఆయనకు కృపను మనం ఎప్పుడు కూడా తలుచుకుంటూ ఆయనని ఉదయాన్నే ఈ విధంగా స్తుతించుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక.